This conference will now be recorded. సో నెక్స్ట్ మనం లైనెక్స్ లో బేసిక్ కమాండ్స్ గురించి చెప్పుకుంటామండి. సో ఇప్పుడు మనం ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. సో EC2 ఇన్స్టాన్సెస్ రన్నింగ్, లాంచ్ ఇన్స్టాన్సెస్, సెలెక్ట్. సో ఫ్రీ టైర్ కింద ఉంది కాబట్టి మనం ఇది తీసుకుంటాం. ఒక CPU 1 GB ర్యామ్ వస్తుంది మనకి. సో ఇన్స్టాన్స్ నెక్స్ట్ కాన్ఫిగర్ ఇన్స్టాన్స్ డీటెయిల్స్, యాడ్ స్టోరేజ్. ఈ రోజు మనం ఏం అప్లికేషన్ ఎండ్ యూజర్ పంపించమండి. యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, సెక్యూరిటీ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు ఆల్ ట్రాఫిక్ తీసుకుంటాను. నిన్న మనం SH HTTP తీసుకున్నాం కాబట్టి ఈ రోజు నేను ఆల్ ట్రాఫిక్ తీసుకుంటాను. చూడండి ఎనీవే. సో 22 పోర్ట్స్ అన్ని కూడా ఇన్ బిట్వీన్ ఉంటాయి కాబట్టి నో ఇష్యూ. సో ఇక్కడ నేను ఆల్ ట్రాఫిక్ తీసుకుంటాను. రీయూజబిలిటీ కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ ఉన్నదాన్ని కూడా. రివ్యూ అండ్ లాంచ్ ఇట్. సో ఇక్కడ నా దగ్గర anji@123 ఉందా? ఉందండి. సో నేను దీన్ని కూడా పెమ్ ఫైల్ ని కూడా రీయూజబిలిటీ చేసుకోవచ్చు. anji123 ఉంది. ఎస్, EC2 ఇన్స్టాన్స్ మనకి క్రియేట్ అయిపోయింది. వ్యూ ఇన్స్టాన్సెస్. సో దీన్ని నేను ఏమంటాను అంటే LP అంట, అంటే లైనెక్స్ ప్రాక్టీస్ అని. ఇప్పుడు మనకి EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ అయిపోయింది, లైనెక్స్ EC2 ఇన్స్టాన్స్. సో ఇందులో మనం కనెక్ట్ అవ్వాలి. లాగిన్ అవ్వాలి అంటే సో పబ్లిక్ IP తీసుకొని మనం పుట్టిలోకి కనెక్ట్ అవ్వాలి. SSH ఆథెంటికేషన్, బ్రౌజ్. ఇక్కడ anji123 అని ఉంది కదా, ఇది తీసుకోవాలి. PPK ఫైల్ తీసుకోవాలి, పెమ్ ఫైల్ కాదండి. ఓకే, ఎస్. లాగిన్ యాజ్ EC2-user, sudo space su అంటే రూట్ యాక్సెస్ వస్తుంది. సెట్టింగ్స్, అపియరెన్స్. సో ఇప్పుడు మీరు లాగిన్ అయ్యారు. PWD అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని. PWD అంటే మనకి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే. సో మనం లాగిన్ అయిన ఎక్కడ ఉన్నామంటే ఒక EC2 యూజర్ లాగిన్ అవ్వగానే సో ప్రతి యూజర్ కూడా ఒక హోమ్ డైరెక్టరీ ఉంటుందండి. ఇప్పుడు మనం లాగిన్ అయిన EC2 యూజర్ గా లాగిన్ అయ్యాం కాబట్టి EC2 యూజర్ కూడా ఒక హోమ్ డైరెక్టరీ ఉంటుంది. మనం EC2 యూజర్ హోమ్ డైరెక్టరీలో ఉన్నాం. PWD అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటారు. CD అంటే చేంజ్ డైరెక్టరీ అంటారు. CD అంటే చేంజ్ డైరెక్టరీ. స్లాష్ అంటే రూట్. ఇప్పుడు ఎంటర్ కొడితే చూడండి, LS కొడితే మీకు ఇవన్నీ వచ్చాయి. వీటిని ఫైల్ సిస్టమ్ హైరార్కీ అంటారు. సో బిన్ అంటే మనకి ఇక్కడ సో నార్మల్ యూజర్ కొట్టే ప్రతి కమాండ్ కూడా ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సో సచిన్ అనే యూజర్ని కానీ, సో రోహన్ అనే యూజర్ని కానీ, శ్రీకాంత్ అనే యూజర్ని కానీ, ఇట్లా ఏదో యూజర్ని క్రియేట్ చేస్తే ఆ యూజర్ కొట్టే ప్రతి కమాండ్ ఇక్కడ నుంచి వస్తుంది. బూట్ అంటే బూటబుల్ ఫైల్స్ ఉంటాయి. డెవ్ అంటే డివైసెస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ అంటే అడిషనల్ గా మీరు ఏదన్నా సో హార్డ్ డిస్క్ అటాచ్ చేస్తే ఆ డివైస్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటాయండి. సో ETC అంటే ఇక్కడ మనకి కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. హోమ్ అంటే ప్రతి యూజర్ కూడా హోమ్ డైరెక్టరీ ఉంటుంది. ఇప్పుడు EC2 యూజర్ హోమ్ డైరెక్టరీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్కడ నుంచి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టిపుల్ యూజర్స్ క్రియేట్ చేస్తే ప్రతి యూజర్ కూడా హోమ్ డైరెక్టరీ ఉంటుంది, ఇక్కడ నుంచి వస్తుంది హోమ్ నుంచి. అదే రూట్ యూజర్ కి హోమ్ డైరెక్టరీ ఏమో పేరెంట్ కి ఈ రూట్ అండి. ఈ రూట్ ఏమో రూట్ యూజర్ కి హోమ్ డైరెక్టరీ. లిబ్ అంటే లైబ్రరీ ఫైల్స్ ఉంటాయి ఇక్కడ మీకు. మీ లోకల్ అంటే లోకల్ ఫైల్స్ ఉంటాయి. మీడియా అంటే CDDC కానీ పెన్ డ్రైవ్స్ కానీ ఇన్ఫర్మేషన్ మొత్తం మీడియాలో ఉంటుంది. MIT అంటే మౌంట్ పాయింట్స్ ఉంటుంది. సో కమింగ్ క్లాస్ లో మౌంట్ అంటే చెప్తాను తర్వాత. OPT అంటే మీకు ఆప్షనల్ అంటారు. థర్డ్ పార్టీ అప్లికేషన్ మొత్తం ఇక్కడ ఉంటాయండి. ప్రాక్ అంటే ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ SBIN అంటే సూపర్ యూజర్ కొట్టే రూట్ యూజర్ కొట్టే ప్రతి కమాండ్ ఇక్కడ నుంచి వస్తుందండి. అండ్ టెంప్ అంటే టెంపరీ ఫైల్స్ ఉంటాయి. USR అంటే మనకి సో డిఫాల్ట్ గా వచ్చే సాఫ్ట్వేర్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి. వేర్ అంటే ఇక్కడ సర్వర్ సంబంధించిన లాక్స్ అన్ని ఉంటాయి. సో వీటన్నింటిని ఏమంటారంటే ఫైల్ సిస్టమ్ హైరార్కీ అంటారు. ఒక OS ఇన్స్టాల్ చేస్తే డిఫాల్ట్ కి ఇవన్నీ వచ్చేస్తాయండి. ఒక OS ఇన్స్టాల్ చేయగానే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడికి ఇవన్నీ డిఫాల్ట్ గా వచ్చేసేస్తాయి. సో ఇప్పుడు నేను EC2 యూజర్ హోమ్ డైరెక్టరీకి వెళ్తున్నాను చూడండి. CD అంటే చేంజ్ డైరెక్టరీ హోమ్ /EC2-user అంట. ఇప్పుడు PWD కొడితే చూడండి,
హోమ్ డైరెక్టరీ ఇప్పుడు నేను ఫైల్స్ డైరెక్టరీస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. లైనెక్స్ లో మీకు ప్రతిదీ కూడా మనం కమాండ్స్ టైప్ చేయాలి అని చెప్పాను. సో మీరు విండోస్ లో ఫైల్స్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేస్తారో అదే కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుంది. సో వీటిని ఏమంటారంటే లైనెక్స్ బేసిక్ కమాండ్స్ అంటారు. సో ఫైల్స్ అండ్ డైరెక్టరీ ఆపరేషన్స్ అంటారు. ఫైల్స్ అండ్ డైరెక్టరీ ఆపరేషన్స్ అంటారు. సో ఫస్ట్ మనం ఫైల్ ఆపరేషన్స్ గురించి చెప్పుకుంటాము అండ్ ఆ తర్వాత డైరెక్టరీ ఆపరేషన్స్ గురించి కూడా చెప్పుకుంటాం. సో ఇప్పుడు ఈ లైనెక్స్ లో మనం ఫైల్స్ ఎలా క్రియేట్ చేస్తాము అనేదే కాన్సెప్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం విండోస్ లో ఫైల్ క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి మీరు ఇట్లా ఫైల్ నోట్ ప్యాడ్ ఫైల్ అయితే నోట్ ప్యాడ్ ఫైల్, వర్డ్ ఫైల్ అయితే వర్డ్ ఫైల్ ఇట్లా క్రియేట్ చేస్తారు. అదే మీకు ఇక్కడ లైనెక్స్ లో అయితే ఎలా క్రియేట్ చేస్తామంటే క్యాట్ అండి కమాండ్, క్యాట్ స్పేస్ గ్రేటర్ దాన్ ఫైల్ నేమ్. మీరు ఏ ఫైల్ నేమ్ ఇచ్చారంటే ఆ ఫైల్ నేమ్, క్యాట్ స్పేస్ గ్రేటర్ దాన్ ఫైల్ నేమ్. గ్రేటర్ దాన్ ఉందంటే మీరు ఫైల్ క్రియేట్ చేస్తున్నట్టు అండి. క్యాట్ స్పేస్ గ్రేటర్ దాన్ ఫైల్ నేమ్, ఎంటర్ కొట్టి మీరు ఇచ్చి ఫైల్ నేమ్ ఇచ్చి ఐఎమ్ న్యూ టు లైనెక్స్ అని టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టి మరి ఈ ఫైల్ మీరు సేవ్ చేయాలి కదా. విండోస్ లో మనం ఫైల్ సేవ్ చేయాలంటే కంట్రోల్-S కొడతాము. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే కంట్రోల్+D కొడితే సేవ్ అయిపోతుంది. కంట్రోల్+D కొడితే సేవ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్యాట్ స్పేస్ గ్రేటర్ దాన్ నేను రామకృష్ణ అనే ఫైల్ క్రియేట్ చేస్తాను. సో ఐఎమ్ న్యూ టు లైనెక్స్ డెవాప్స్ AWS అని చెప్పి కంట్రోల్+D కొడితే సేవ్ అయిపోతుంది. సో మనకి లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి అని చూడాలి అంటే LS అనే కమాండ్ కొట్టాలి. సో లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ మొత్తం కూడా ఇక్కడ మీకు చూపిస్తాయి. చూడండి, నేను ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. క్యాట్ స్పేస్ గ్రేటర్ దాన్ నేను అంజీ అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. నేను డేటా యాడ్ చేస్తున్నా. ఐఎమ్ న్యూ టు లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ అంట, లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ ఎంటర్ కొట్టి సేవ్ చేయాలంటే కంట్రోల్+D కొడితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఫైల్స్ డైరెక్టరీస్ ఎన్ని ఉన్నాయో చూడాలంటే LS కమాండ్ అండి. లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అంటారు LS కొడితే. చూడండి, అంజీ అనే ఫైల్ ఉంది. మీకు ఫైల్ కలర్ ఎప్పుడు కూడా వైట్ కలర్ లోనే చూపిస్తుంది. వైట్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు LS-L కొట్టినా కూడా మీకు ఫైల్ వైట్ కలర్ లోనే చూపిస్తారు. చూడండి, సో ఇదేమో LS-L అంటేనేమో మీకు లాంగ్ లిస్ట్ అండి. ఇదేమో లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్, ఇది లాంగ్ లిస్ట్ చూపిస్తుంది. చూడండి, ఫైల్ కలర్ కూడా మీకు వైట్ కలర్ లోనే ఉంది. అండ్ ఈ LS-L కమాండ్ లో మీకు ఫస్ట్ ఫీల్డ్ ఇక్కడ హైఫన్ అని ఉంది. చూడండి, హైఫన్ అని ఉంటే అది ఫైల్ అనేది. ఇలా మీరు ఐడెంటిఫై చేయాలి ఇది ఫైల్ అని. సో ఇప్పుడు విత్ ఇన్ ద ఫైల్ లో అసలు ఏ డేటా ఉంది చూడాలి అంటే క్యాట్ స్పేస్ గ్రేటర్ దాన్ అంటేనేమో మీరు ఫైల్ క్రియేట్ చేయడము, క్యాట్ స్పేస్ అంజీ అని ఇచ్చారు అంటే ఎంటర్ కొడితే చూడండి డేటా వస్తుంది. చూడండి, మనం ఇచ్చిన డేటా లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ అని. ఇలా మనం ఫైల్ క్రియేట్ చేస్తాం, చూస్తాము లోపల డేటా అంతా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు అంజీ అనే ఫైల్ ఉంది. ఈ ఫైల్ నేను ఇంకొంచెం డేటా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, డేటాని అపెండ్ చేద్దాం అనుకుంటున్నాను. క్యాట్ స్పేస్ డబుల్ గ్రేటర్ దాన్, ఒక గ్రేటర్ దాన్ ఉంటేనేమో ఫైల్ క్రియేట్ చేయడం, అసలు మధ్యలో ఎటువంటి సింబల్ లేకపోతేనేమో డేటాని చూడడానికి డబుల్ గ్రేటర్ దాన్ 2 సార్లు డబుల్ గ్రేటర్ దాన్ స్పేస్ ఫైల్ నేమ్ ఇక్కడ అంజీ. ఇక్కడ మీరు షార్ట్ కట్స్ యూజ్ చేయాలండి. నేను అంజీ అని మొత్తం టైప్ చేయనండి. ఇక్కడ ట్యాబ్ కొడితే చూడండి ఆటోమేటిక్ వచ్చేస్తుంది అంజీ అని. ఇప్పుడు ఎంటర్ కొడతాను. చూడండి, ఇప్పుడు డేటా నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐఎమ్ ఆల్సో బిగినర్ టు డెవాప్స్ అంటాను. ఇప్పుడు ఎంటర్ కొట్టి మళ్ళీ సేవ్ చేయడమే, కంట్రోల్+D కొడితే సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, మనం డేటా యాడ్ చేసిన డేటా వచ్చిందో లేదో. క్యాట్ స్పేస్ అంజీ అంటే డేటా ఉంది. ఇలా మనం డేటా చూడవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేస్తాం. మనం విండోస్ లో ఎంటీ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తామంటే క్యాట్ ఇట్లా చెప్పి మనం క్రియేట్ చేసామంటే న్యూ టెస్ట్మెంట్ ఎంటీ ఫైల్ అండి ఇది. ఎంటీ ఫైల్ దీంట్లో మనం డేటా తర్వాత యాడ్ చేసుకుంటాము. సో ఇట్లానే మనం ఎంటీ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తాము. సో లైనెక్స్ ఇక్కడ షార్ట్ కట్ ఏం యూస్ చేస్తానంటే కంట్రోల్-L కొడితే క్లియర్ స్క్రీన్ అవుతుందండి. ఈ డేటా మొత్తం ఉంటుంది. కంట్రోల్-L కొట్టాను కాబట్టి నాకు ప్రజెంట్ స్క్రీన్ క్లియర్ గా చూపిస్తుంది. అది ఎంటీ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టచ్ స్పేస్ ABC అంటే ఎంటీ ఫైల్ క్రియేట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు LS కొడితే
ఏబిసి ఫైల్ ఉంది, ls-l కొట్టినా కూడా అలా. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఎంటీ ఫైల్స్ ఎట్ ఏ టైం క్రియేట్ చేయాలనుకోండి, టచ్ స్పేస్ గ్రేటర్ దాన్, నేను ఏ నుంచి కే దాకా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, కర్లీ బ్రేసెస్ ఓ క్లోజ్డ్. ఇప్పుడు చూడండి ఏ నుంచి కే దాకా క్రియేట్ అయిపోతాయి మీకు ఫైల్స్, ఏ నుంచి కే దాకా ఫైల్స్ క్రియేట్ అయిపోతాయి. సో ఈ ఫైల్లో మనం ఎంటీ ఫైల్స్ లో డేటా యాడ్ చేయాలంటే క్యాట్ స్పేస్ ఏ అనే ఫైల్లో నేను డేటా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, క్యాట్ డబుల్ గ్రేటర్ దాన్ ఏ. సో ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్ అని ఇస్తానండి. డేటా యాడ్ చేసిన చూడండి, ఎంటర్ Ctrl+D కొడితే సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు క్యాట్ స్పేస్ ఏ కొట్టారు అనుకోండి, డేటా వస్తుంది చూడండి. ఎంటీ ఫైల్స్ లో మనం డేటా ఇలా యాడ్ చేస్తాము, క్రియేట్ కూడా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కూడా క్రియేట్ చేయొచ్చు ఎంటీ ఫైల్, క్యాట్ స్పేస్ గ్రేటర్ దాన్ వంశీ అని చెప్పి ఎంటర్ కొట్టి Ctrl+D కొడితే సేవ్ అయిపోతుందండి. ఇప్పుడు వంశీ అనే ఫైల్ కూడా ఎంటీ ఫైల్ క్రియేట్ అయింది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైల్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబిసి అనే ఫైల్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. విండోస్ లో అయితే మనం రైట్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది, డిలీట్ కూడా సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ rm-rf ఫైల్ నేమ్ ఏబిసి అనే ఫైల్ ఇస్తున్నాను, డిలీట్ అయిపోతుంది చూడండి. rm అంటే రిమూవ్, -rf అంటే రికర్సివ్ ఫోర్స్ఫుల్ స్పేస్ ఫైల్ నేమ్ ఏబిసి, ఎంటర్ కొడితే చూడండి. ఇప్పుడు మీకు ls కొడితే ఫైల్ ఉండదు, ఏబిసి అనే ఫైల్ లేదు చూడండి ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ ఫైల్స్ మనం మల్టిపుల్ ఎంటీ ఫైల్స్ డిలీట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ rm-rf కర్లీ బ్రేస్ ఓపెన్ ఏ నుంచి నేను ఈ దాకా ఫైల్స్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎంటర్ కొడితే ఏ నుంచి ఈ దాకా డిలీట్ అయిపోతుంది చూడండి. సో ఇలాగ మనం ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఎంటీ ఫైల్స్ క్రియేట్ డేటాని కూడా అపెండ్ చేయొచ్చు ఇలాగా. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిది అంటే, మనం ఫైల్స్ ని ఎలా కాపీ చేస్తాము, ఎలా మూవ్ చేస్తాము, ఎలా రీనేమ్ చేస్తాము అనేది కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు క్లియర్ స్క్రీన్ కొడుతున్నాను చూడండి, ls. సో ఇప్పుడు నా దగ్గర వంశీ అనే ఫైల్ ఉంది, ఈ ఫైల్ ని నేను రీనేమ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎంవి ఓల్డ్ నేమ్ ఫైల్ నేమ్ వంశీ, న్యూ ఫైల్ నేమ్ నేను సో పవన్ అని ఇస్తాను చూడండి. ఇప్పుడు రీనేమ్ అయిపోతుంది, ls కొడితే వంశీ వెళ్ళిపోయి పవన్ వచ్చింది చూడండి ఇలాగా. రీనేమ్ చేయడం ఇలాగా. సో మనం ఫైల్ క్రియేట్ చేస్తున్నాము, డేటాని అప్లైడ్ చేస్తున్నాము, చూస్తున్నాము లోపల ఏం డేటా ఉందనేది, ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాము, ఫైల్స్ డిలీట్ చేస్తున్నాము, రీనేమ్ కూడా చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంజీ అనే ఫైల్లో నాకు డేటా ఉందండి, ఈ డేటాని నేను సో పవన్ అనే ఫైల్ ఎంటీ ఫైల్ అండి, పవన్ లో మనకి డేటా ఏమీ లేదండి చూడండి, డేటా ఏమీ లేదు. సో దీంట్లో నేను అంజీ అనే ఫైల్లో ఉన్న డేటాని మాత్రమే కాపీ చేయాలనుకుంటున్నాను పవన్ లోకి, ఫైల్లో ఉన్న కంటెంట్ ని మాత్రమేనండి. సో దీన్ని రీడైరెక్ట్ చేయడం అంటారు, క్యాట్ స్పేస్ ఎగ్జిస్టింగ్ ఫైల్ నేమ్ అంజీ గ్రేటర్ దాన్ అంటే రీడైరెక్ట్ చేయడం ఏ ఫైల్లోకి, పవన్ లోకి. చూడండి ఎంటర్ కొడితే ఇప్పుడు క్యాట్ స్పేస్ పవన్ అంటే డేటా వచ్చింది చూడండి, క్యాట్ స్పేస్ అంజీ అనుకున్నా కూడా డేటా ఉంటుంది చూడండి, రెండిట్లో ఉంటుంది డేటా. సో దీన్ని రీడైరెక్ట్ చేయడం అంటారు, దీన్ని ఏమంటారు అంటే రీడైరెక్ట్ చేయడం అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫైల్ ని నేను కాపీ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైనెక్స్ లో మనం ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలి అంటే మేక్ డైరెక్టరీ అంటారండి, mkdir డైరెక్టరీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్చ్ అని ఇస్తాను, ls కొడితే ఇప్పుడు డిఫరెన్స్ చెప్పాలండి, మీరు ఫైల్ కి డైరెక్టరీకి డిఫరెన్స్ చెప్పండి, అంజీ చెప్పండి, ఫైల్ కి డైరెక్టరీ చూడంగానే డిఫరెన్స్ చెప్పగలగాలి, ఎలా ఉంటుంది చెప్పండి. ఫైల్ అనేది వైట్ కలర్ లో ఉంటుంది సార్ మనకి. ఓకే డైరెక్టరీ అనేది బ్లూ కలర్ లో ఉంది. ఎస్ అలా చూడొచ్చు. అండ్ ఆల్సో మీరు ls-l కమాండ్ లాంగ్ లిస్ట్ లో కూడా చూపిస్తుంది, బ్లూ కలర్ లో చూపిస్తుంది. బట్ ఇక్కడ ఫస్ట్ ఫీల్డ్ లో ఏముంది చూడండి, డి ఉంటే డైరెక్టరీ అని, డి ఉంటే డైరెక్టరీ. ఇవన్నీ కూడా మీకు రీడ్ రైట్ అంటే పర్మిషన్స్ అండి,
యూజర్ ఎవరు క్రియేట్ చేశారు, యూజర్ ఎవరు, గ్రూప్ ఎవరు, ఎప్పుడు క్రియేట్ చేసిన టైం స్టాంప్, ఇదేమో ఫైల్ నేమ్. ఇక్కడ కూడా అంతే కామన్ ఉంటుంది. ఇక్కడ ఇది డైరెక్టరీ నేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పవన్ అనే ఫైల్ ని నేను సచిన్ అనే డైరెక్టరీలో కాపీ చేద్దాం అనుకుంటున్నాను. సిపి అంటే కాపీ, సోర్స్ ఫైల్ నేమ్, సోర్స్ డెస్టినేషన్. సోర్స్ ఏంటిది, ఫైల్ నేమ్ నాది పవన్, డెస్టినేషన్ సచిన్. ఎంటర్ కొడితే ఇప్పుడు కాపీ అయిపోతుంది చూడండి. ఇప్పుడు ఒక డైరెక్టరీ లోపలికి వెళ్ళాలి అంటే సిడి అండి, చేంజ్ డైరెక్టరీ. మీరు ఎక్కడ ఉన్నారు అనేది మీకు లెఫ్ట్ సైడ్ లో కూడా చూపిస్తాను. ఈసీ2 యూజర్ హోమ్ డైరెక్టరీలో ఉన్నారు కాబట్టి ఈసీ2 యూజర్ అని వచ్చింది. ఇప్పుడు నేను సిడి స్పేస్ సచిన్ లోకి వెళ్తాను. ట్యాబ్ కొడితే మీకు ఫార్వర్డ్ స్లాష్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంటర్ కొడితే చూడండి లెఫ్ట్ సైడ్ లో మీరు సచిన్ లో ఉన్నారని చూపిస్తుంది. పిడబ్ల్యూడి కొడితే ఈసీ2 యూజర్ హోమ్ డైరెక్టరీలో మీరు సచిన్ లో ఉన్నారు. అది ఇప్పుడు ఎల్ఎస్ కొడితే చూడండి పవన్ అనే ఫైల్ ఉంది. ఇక్కడ క్యాట్ స్పేస్ పవన్ కొట్టిన డేటా ఉంటుంది చూడండి ఇలాగా. ఇప్పుడు ఈ సచిన్ అనే డైరెక్టరీ నుంచి మీరు బయటకి రావాలి అంటే ఈసీ2 యూజర్ బ్యాక్ రావాలంటే సిడి స్పేస్ డబల్ డాట్ కొడితే బ్యాక్ వచ్చేస్తారు చూడండి. ఇప్పుడు మీరు పిడబ్ల్యూడి కొడితే ఈసీ2 యూజర్ హోమ్ డైరెక్టరీలో ఉన్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మూవ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎంవి ఓల్డ్ నేమ్ అంజి, న్యూ నేమ్, సారీ ఓల్డ్ నేమ్ కాదు, నేను మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. మూవ్ ఎంవి సోర్స్ డెస్టినేషన్ అండి. ఇక్కడ కూడా సోర్స్ ఏంటిది నాకు అంజి, ఫైల్ నేను మూవ్ చేద్దాం అనుకుంటున్నాను ఎక్కడికి, సచిన్ అనే డైరెక్టరీలోకి. ఇప్పుడు ఎంటర్ కొడితే చూడండి వెళ్ళిపోయింది. సో ఎల్ఎస్ కొడితే చూడండి ఇక్కడ అంజి అనే ఫైల్ లేదు. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఈ ఫైలు, సచిన్ లో ఉంటుంది. సిడి స్పేస్ సచిన్ లోకి వెళ్తే ఎల్ఎస్ కొడితే చూడండి అంజి అనే ఫైల్ ఉంది. క్యాట్ అంజి అన్నాను అంటే డేటా ఉంది చూడండి. పిడబ్ల్యూడి నేను ఎక్కడ ఉన్నాను, ఈసీ2 యూజర్ హోమ్ డైరెక్టరీ ఉన్నాను. సో ఇప్పుడు అంజి ఒకసారి, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాపీ అండ్ మూవ్? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటిది? కాపీ అంటే జస్ట్ మన దగ్గర నుంచి ఇంకో దగ్గర కాపీ చేస్తున్నాం. మూవ్ అంటే Okay. అసలు ఒకే చోట నుంచి మూవ్ చేస్తున్నాం, ఫైల్ లేకుండా వేరే ఫోల్డర్ లో. ఇక్కడ ఫోల్డర్ అనకూడదు, డైరెక్టరీ అనాలి. ఇప్పుడు చూడండి ఓకే సార్. సో అంజి అనే ఫైల్ సోర్స్ లో లేదండి. అంటే కాపీ అంటే సోర్స్ లో ఉంటది, పవన్ అనే ఫైల్ సోర్స్ లో ఉంటది, డెస్టినేషన్ లో కూడా ఉంటది. చూడండి డెస్టినేషన్ లో ఉంది. అండ్ మీకు అంజి అనే ఫైల్ సోర్స్ లో లేదు చూడండి, డెస్టినేషన్ లో మాత్రం ఉంటుంది. అంటే విండోస్ లో మనకి కాపీ అంటే కంట్రోల్ సి కంట్రోల్ వి కాపీ పేస్ట్, అదే మూవ్ అయితే కట్ అండ్ పేస్ట్, కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ వి. అది డిఫరెన్స్. గాట్ ఇట్? సార్ గాట్ ఇట్. సో ఇలాగా మనం ఇవన్నీ ఫైల్ ఆపరేషన్స్ అంటాం. వీటిని ఏమంటారు అంటే ఫైల్ ఆపరేషన్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైరెక్టరీ ఎలా క్రియేట్ చేస్తాము, మనం చెప్పుకున్నాం డైరెక్టరీస్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టరీ ఆపరేషన్స్ అండి. డైరెక్టరీ ఆపరేషన్స్. సో హౌ టు క్రియేట్ ఏ డైరెక్టరీ? ఒక డైరెక్టరీని మనం సో ఎలా క్రియేట్ చేస్తాము, ఎంకేడిఐఆర్ స్పేస్ డైరెక్టరీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంకేడిఆర్ సచిన్ అనే డైరెక్టరీ క్రియేట్ చేశాను. సో ఇక్కడ మీరు ఎల్ఎస్ కొడితే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ మొత్తం చూపిస్తే మీకు డైరెక్టరీ కలర్ ఎప్పుడు కూడా బ్లూ కలర్ లోనే ఉంటుంది. సో మీరు ఎల్ కొట్టారంటే ఫస్ట్ ఫీల్డ్ లో మీకు డి ఉంది అంటే అది డైరెక్టరీ అని. సో పిడబ్ల్యూడి అంటే మీకు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని కమాండ్. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. ఒక డైరెక్టరీ లోపలికి వెళ్ళాలంటే సిడి స్పేస్ సచిన్ లోకి వెళ్తే వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను చూడండి, ఎంకేడిఐఆర్ యూవి అనే డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఎంటర్. ఎల్ఎస్ కొడితే చూడండి సచిన్ ఇవి బ్లూ కలర్ లో ఉన్నాయి. ఎల్ఎస్ అయిపోయిన ఎల్ కొట్టినా చూడండి బ్లూ కలర్ లో ఉన్నాయి రెండు కూడా. సో ఫస్ట్ రెండు ఫీల్డ్ లో కూడా మీకు డి ఉన్నాయి చూడండి. ఇలా మనం డైరెక్టరీ క్రియేట్ చేస్తాం. సో ఒక డైరెక్టరీ ఇన్సైడ్ కి వెళ్ళాలంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సిడి స్పేస్ సచిన్ అనే ట్యాబ్ ఎస్ కొట్టి ట్యాబ్ కొట్టారంటే మొత్తం వచ్చేస్తాను. షార్ట్ కట్స్ యూస్ చేయాలి. ఇక్కడ ఎంటర్ కొడితే చూడండి పిడబ్ల్యూడి, మీకు లెఫ్ట్ సైడ్ లో కూడా సచిన్ అనే ఉంది చూడండి. యూజర్ హోమ్ డైరెక్టరీలో ఉన్నారు అన్నారు, తర్వాత సచిన్ లో ఉన్నారు అని అర్థం. అది. సో ఇప్పుడు నేను ఈ డైరెక్టరీ ఆపరేషన్ చేయడానికైనా ముందు చూడండి ఇక్కడ మీకు విండోస్ లో నేను ఏం చేయబోతున్నానో చెప్తానండి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఈ ఫోల్డర్లో నేను ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఇదే ఫోల్డర్లో నేను ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. దీంట్లోనే ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. దీంట్లో నేను ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. సేమ్ కాన్సెప్ట్ నేను ఇలానే చేస్తాను. ఇదే కాన్సెప్ట్ ఫోల్డర్స్ కాన్సెప్ట్ నేను ఇక్కడ లైనెక్స్లో చేస్తాను. అంటే ఒకటే డైరెక్టరీలో మల్టిపుల్ డైరెక్టరీస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, పీడబ్ల్యూడి సచిన్లో ఉన్నాను నేను. సో ఇక్కడ నేను ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఐ వాంట్ టు క్రియేట్ వన్ డైరెక్టరీ నేమ్. దట్ డైరెక్టరీ నేమ్ ఇస్ కాల్డ్ రాహుల్. ఎంకేడిఐఆర్ రాహుల్ అనే డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఎల్ఎస్ కొడితే చూడండి, రాహుల్ అనే డైరెక్టరీ ఉంది. ఇప్పుడు రాహుల్లోకి వెళ్ళాలంటే మీరు సిడి స్పేస్ రాహుల్లోకి వెళ్ళాలి. పీడబ్ల్యూడి కొడితే చూడండి, ఈసీటీ హోమ్ డైరెక్టరీలో మీరు సచిన్ లోపల రాహుల్లో ఉన్నారన్నది. మీకు లెఫ్ట్ సైడ్ లో నేను చూపిస్తాను చూడండి, రాహుల్ అని. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ డైరెక్టరీ ఇన్సైడ్ రాహుల్. ద డైరెక్టరీ నేమ్ ఈజ్ కాల్డ్ కోహ్లీ. చూడండి, ఎంకేడిఆర్ కోహ్లీ. ఇప్పుడు ఎల్ఎస్ కొడితే చూడండి, కోహ్లీ ఉంది. ఇప్పుడు ఈ కోహ్లీలోకి వెళ్ళాలంటే సిడి స్పేస్ కోహ్లీ. ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ మీకు కోహ్లీ అని వచ్చింది. పీడబ్ల్యూడి కొడితే మీకు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నారు. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడ ఉన్నారు మీరు? ఈసీటీ హోమ్ డైరెక్టరీలో సచిన్ తర్వాత రాహుల్లో ఉన్నారు. సో ఇప్పుడు అంజయ్ మీరు చెప్పండి, సపోజ్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ డైరెక్టరీ ఇన్సైడ్ కోహ్లీ. దట్ డైరెక్టరీ నేమ్ ఈజ్ కాల్డ్ లారా అంటున్నా. లారా. హౌ టు క్రియేట్ ఏ డైరెక్టరీ ఇన్సైడ్ కోహ్లీ? చెప్పండి మీరు ఇప్పుడు. ఎంకేడిఐఆర్ స్పేస్ లారా. ఎస్, కరెక్ట్. సో ఇప్పుడు ఎల్ఎస్ కొడితే లారా ఉంది. లారా లోపలికి వెళ్ళాలంటే సిడి లారా ట్యాబ్. పీడబ్ల్యూడి కొడితే చూడండి ఎక్కడున్నాం మనం ఇప్పుడు? లారాలో. ఈసీటీ హోమ్ డైరెక్టరీ తర్వాత రాహుల్ తర్వాత లారాలో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ డైరెక్టరీ ఇన్సైడ్ లారా. దట్ డైరెక్టరీ నేమ్ ఈస్ కాల్డ్ పాంటింగ్. హౌ టు క్రియేట్? ఎంకేడిఐఆర్ స్పేస్ పాంటింగ్. ఎంటర్. ఎల్ఎస్ కొడితే ఇప్పుడు పాంటింగ్ ఉంటాను. ఇప్పుడు పాంటింగ్ లోపలికి ఎలా వెళ్ళాలి? సిడి స్పేస్ పాంటింగ్. పీడబ్ల్యూడి కొడితే ఎక్కడ ఉన్నాను నేను? ఇప్పుడు పాంటింగ్ లో ఉన్నాను. అర్థమవుతుందా? సో ఒక్కొక్క క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. అది ఇప్పుడు పీడబ్ల్యూడి అంటే ఇక్కడ ఉంది పాంటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక్కొక్కటి క్రియేట్ చేసిన ఇప్పుడు బ్యాక్ వెళ్దాం అనుకుంటున్నాను. సో పాంటింగ్ నుంచి నేను లారాకి వెళ్దాం అనుకుంటున్నాను. సిడి స్పేస్ డాట్ డాట్ కొడితే పాంటింగ్ నుంచి లారాకి వెళ్తాను. చూడండి, పీడబ్ల్యూడి కొడితే ఇప్పుడు లారా నుంచి నేను కోహ్లీకి వెళ్ళాలంటే సేమ్ సిడి స్పేస్ డాట్ డాట్. కరెక్ట్. సో ఇప్పుడు పీడబ్ల్యూడి ఎక్కడున్నాను నేను? రాహుల్. కోహ్లీ నుంచి రాహుల్కి వెళ్ళాలంటే సేమ్ సార్, సిడి స్పేస్ డాట్ డాట్. నిమిషం అండి, చిన్న కాల్ వస్తుంది. ఓకే. సో ఓకే. సో ఇప్పుడు రాహుల్లో ఉన్నాను అండి. ఇప్పుడు రాహుల్ నుంచి నేను పీడబ్ల్యూడి కొడితే చూడండి, రాహుల్ నుంచి నేను సచిన్కి వెళ్దాం అనుకుంటాను. సేమ్ సిడి డాట్ డాట్ కొడతాను. సచిన్ నుంచి ఈసీటీ హోమ్ డైరెక్టరీకి వెళ్ళాలంటే సిడి డాట్ డాట్.
ఇప్పుడు చూడండి పీడబ్ల్యూడి కొడితే ఈసీటీ హోమ్ డైరెక్టరీ ఉన్నాను. సో ఇప్పుడు సిడి మళ్ళీ సిడి డాట్ డాట్ కొడితే ఎక్కడికి వెళ్తాను చెప్పండి. సచిన్ ఇప్పుడు ఈసీటీ హోమ్ డైరెక్టరీలో ఉన్నాను నేను. ఇంకొక సిడి డాట్ డాట్ కొట్టానంటే ఎక్కడికి వెళ్తాను? చూడండి పీడబ్ల్యూడి కొడితే హోమ్ లో ఉన్నాను. ఇప్పుడు సిడి స్పేస్ డాట్ డాట్ మళ్ళీ కొడితే ఎక్కడికి వెళ్తాను? రూట్ లో ఉంటాను. ఇదే ఇంకా లాస్ట్ నుంచి మనం బయటకు వెళ్ళలేము ఇంకా. అర్థమైందా? సో ఇప్పుడు సిడి స్పేస్ నేను ఈసీటీ హోమ్ డైరెక్టరీకి వెళ్తున్నాను. చూడండి ఇప్పుడు పీడబ్ల్యూడి కొడితే అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అంటే ఈసీటీ హోమ్ డైరెక్టరీలో ఉన్నాను. నేను ఇప్పుడు ఇక్కడ నుంచే నేను ఏం చేస్తాను అంటే ఈసీటీ హోమ్ డైరెక్టరీ నుంచి నేను సో లాస్ట్ డైరెక్టరీ మనకేంటిది పాయింటింగ్ తర్వాత ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ డైరెక్టరీ ఇన్సైడ్ పాయింటింగ్ లో వార్న్ అనే డైరెక్టరీ క్రియేట్ చేయాలి. ఇక్కడ నుంచి ఈసీటీ హోమ్ డైరెక్టరీ నుంచి చూడండి MKDIR -P ఫర్ పాత్. మన ఫస్ట్ డైరెక్టరీ సచిన్ ట్యాబ్ కొడితే సచిన్ తర్వాత మనకి రాహుల్ ఉంది. రాహుల్ తర్వాత ట్యాబ్ కొట్టాను. రాహుల్ తర్వాత ఎవరున్నారు మనకి? కోహ్లీ తర్వాత లారా తర్వాత పాయింటింగ్ ట్యాబ్ కొట్టేసాను. ఇప్పుడు నేను వార్న్ అనే డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఈ పాత్ లో నేను క్రియేట్ చేసాను. ఇప్పుడు ఎంటర్ కొడితే చూడండి క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ గా వార్న్కి వెళ్ళాలి. ఒక్కొక్క స్టెప్ ఇందాక వెళ్ళినట్టు సిడి అని కాకుండా. సో సిడి స్పేస్ ఈ పాత్ మొత్తాన్ని ఇలా సెలెక్ట్ చేస్తే కాపీ అయిద్దండి. పుట్టిలో ఇలా సెలెక్ట్ చేస్తే మనకి కాపీ అయిపోద్ది. సో దీన్ని ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోద్ది. చూడండి ఎంటర్ కొట్టారంటే డైరెక్ట్ గా మీరు వార్న్లోకి వెళ్ళిపోతారు. చూడండి పీడబ్ల్యూడి కొడితే ఈసీటీ హోమ్ డైరెక్టరీలో సచిన్ తర్వాత రాహుల్లో ఉన్నారు. ఇది తెలుసు కాబట్టి మీరు వెళ్తున్నారు. తెలియకపోతే ఇందాక మనం వెళ్ళినట్టు ఒక్కోటి ముందు చూసుకుంటే వెళ్ళిపోవడమేనండి. అది ఇప్పుడు వార్న్లో ఉన్నాను నేను. సో ఇప్పుడు నేను ఈ వార్న్ నుంచి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఈసీటీ హోమ్ డైరెక్టరీకి వద్దాం అనుకుంటున్నానండి. డైరెక్ట్ గా ఇప్పుడు నేను వార్న్ లో ఉన్నాను. వార్న్ నుంచి నేను డైరెక్ట్ గా ఈసీటీ యూజర్కి వద్దాం అనుకుంటున్నాను. చూడండి ఇప్పుడు సిడి స్పేస్ డాట్ డాట్ కొట్టి స్లాష్ కొట్టి ఎంటర్ కొట్టాను అంటే పాయింటింగ్ వస్తాను. నేను వెళ్ళాల్సింది ఈసీటీ హోమ్ డైరెక్టరీకి. డాట్ డాట్ స్లాష్ కొట్టాను అంటే ఎంటర్ కొట్టానంటే లారాకి వస్తాను. బట్ నేను వెళ్ళాల్సింది ఈసీటీ హోమ్ డైరెక్టరీకి. డాట్ డాట్ స్లాష్ కొట్టాను అంటే నేను కోహ్లీకి వస్తాను. డాట్ డాట్ స్లాష్ కొట్టి ఎంటర్ కొడితే రాహుల్కి వస్తాను. డాట్ డాట్ స్లాష్ కొడితే సచిన్కి వస్తాను. డాట్ డాట్ స్లాష్ ఎంటర్ కొడితే ఇప్పుడు ఈసీటీ హోమ్ డైరెక్టరీ వస్తాను. ఎన్ని డైరెక్టరీస్ మీరు బ్యాక్వర్డ్ రావాలంటే డాట్ డాట్ స్లాష్ కొట్టేస్తే సరిపోతుంది. కొట్టి చూడండి పీడబ్ల్యూడి ఎక్కడ ఉన్నారు మీరు? ఇప్పుడు ఈసీటీ హోమ్ డైరెక్టరీలో ఉన్నారు. అది ఇలా మనం ఏ పాత్ నుంచి ఏ పాత్కైనా వెళ్ళొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈసీటీ హోమ్ డైరెక్టరీలో ఉన్నాను. ఈ ఈసీటీ హోమ్ డైరెక్టరీ నుంచి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే లారాకి వెళ్దాం అనుకుంటున్నాను. సిడి స్పేస్ సచిన్ తర్వాత రాహుల్ ఉన్నారు. రాహుల్ తర్వాత కోహ్లీ ట్యాబ్ కొడుతున్నాను. మీరు టైప్ అయినా చేయొచ్చు. కోహ్లీ తర్వాత లారాకి వెళ్దాం అనుకుంటున్నాను. చూడండి ఎంటర్ కొడితే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పీడబ్ల్యూడి లారాలో ఉన్నాను ఇప్పుడు. సో లారా నుంచి నేను డైరెక్ట్ గా ఇప్పుడు ఇక్కడ నుంచి నేను వార్న్కి వెళ్ళాలంటే సిడి పాయింటింగ్ వార్న్ ఎంటర్ కొడితే చూడండి ఇప్పుడు పీడబ్ల్యూడి కొడితే వార్న్ లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వార్న్ లో ఉన్నాను. ఇప్పుడు ఈ వార్న్ నుంచి నేను కోహ్లీకి వెళ్దాం అనుకుంటున్నా. బ్యాక్ సిడి డాట్ డాట్ ఎంటర్ కొడితే పాయింటింగ్ వెళ్తాను. డాట్ డాట్ లారాకి వెళ్తాను. డాట్ డాట్ స్లాష్ కొడితే ఇప్పుడు నేను కోహ్లీలో ఉంటాను. పీడబ్ల్యూడి అంటే చూడండి కోహ్లీలో ఉన్నాను. ఇప్పుడు నేను కోహ్లీలో ఉన్నాను. సో ఇప్పుడు కోహ్లీ నుంచి నేను ఈసీటీ హోమ్ డైరెక్టరీకి వెళ్ళాలంటే సిడి స్పేస్ డాట్ డాట్ స్లాష్ రాహుల్కి వస్తాను. ఇప్పుడు డాట్ డాట్ స్లాష్ కొట్టి సచిన్కి వస్తాను. డాట్ డాట్ స్లాష్ కొడితే ఈసీటీ హోమ్ డైరెక్టరీకి వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్ గా రూట్కి వెళ్ళాలనుకోండి. ఎక్కడున్నా సిడి స్లాష్ కొడితే రూట్ లోకి వచ్చేస్తారు. చూడండి పీడబ్ల్యూడి
ls కొడితే ఫైల్ సిస్టమ్ హైరార్కీ. ఇక్కడ cd/home EC2 హోమ్ డైరెక్టరీకి వెళ్ళాలంటే ఇలాగా మనం ఏ పాత్ కావాలంటే ఆ పాత్ కైనా వెళ్ళిపోవచ్చు. సో ls కొడితే చూడండి మనకి ఎన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టిపుల్ డైరెక్టరీస్ ఎట్ ఏ టైం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ cd స్పేస్ సో చిరు, జహీర్, శేఖర్, శంకర్, యూబర్, ఊబర్, పేటిఎం, ఎస్బిఐ, ఇట్లా మనం మల్టిపుల్ డైరెక్టరీస్ ఎట్ ఏ టైం క్రియేట్ చేయొచ్చండి. చూడండి ls కొడితే ఇవన్నీ బ్లూ కలర్ లో ఉన్నాయన్నీ కూడా మీకు డైరెక్టరీస్. ఒక డైరెక్టరీని మనం ఎలా రీనేమ్ చేస్తాము, దీనికి కూడా ఎంవి ఓల్డ్ నేమ్ రీనేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పేటిఎం అని ఉంది. సో దీన్ని రీనేమ్ చేద్దాం అనుకుంటున్నాను. పేటిఎం కాస్త నేను పేఆర్ఎం పడిందా, ఓకే నో ఇష్యూ. దీనికి బదులు నేను జీపే అంటాను. చూడండి ఓల్డ్ నేమ్ రీనేమ్, ఓల్డ్ నేమ్ న్యూ నేమ్. ఇప్పుడు పేటిఎం వెళ్ళిపోయి జీపే అని వస్తుంది చూడండి. ఒక డైరెక్టరీని మనం ఎలా డిలీట్ చేస్తాము, ఒక డైరెక్టరీని మనం ఎలా డిలీట్ చేస్తాం. rm-rf డైరెక్టరీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిరు అనే డైరెక్టరీ ఇస్తాను, ఎంటర్. ఇప్పుడు చూడండి ls అనేది కొడితే చిరు అనే ఫైల్ ఉందా, లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ డైరెక్టరీస్ ఎట్ ఏ టైం డిలీట్ చేయాలి అంటే rm-rf. సో rm అంటే రిమూవ్, r అంటే రికర్సివ్, f అంటే ఫోర్స్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టిపుల్ డైరెక్టరీస్ ఎట్ ఏ టైం డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్బిఐ, శేఖర్, ట్యాబ్ కొడితే ఫార్వర్డ్/ ఆటోమేటిక్ వచ్చిందండి, లేకపోతే మీరు టైప్ చేయాలి అది. సో ఇప్పుడు నేను ఈ 3 డైరెక్టరీస్ నేను డిలీట్ చేస్తున్నాను. చూడండి rm-rf స్పేస్ ఉంటుందండి, ఎంటర్ కొడితే చూడండి ls. చూడండి డైరెక్టరీస్ డిలీట్ అవుతుంది. ఇలా మనం ఫైల్స్ అండ్ డైరెక్టరీ ఆపరేషన్స్ అంటే ఇదండి. అర్థమైందా మీకు? ఎస్ సార్. గుడ్. సో ఇలా మనం ఫైల్స్ అండ్ డైరెక్టరీ ఆపరేషన్స్ అంటే ఇది. సో కమింగ్ టు నెక్స్ట్ ఏంటిదంటే మనకి ఫిల్టర్ కమాండ్స్ అండి. ఫిల్టర్ కమాండ్స్ అంటారు. సో దీని అంతటికి మీకు నోట్స్ ఉంటుందండి, ఇక్కడ నోట్స్ ఉంటుంది. నెక్స్ట్ మీకు ఫిల్టర్ కమాండ్స్ అంటారు. ఫిల్టర్ కమాండ్స్ అంటే మనకి 4 ఉంటాయండి. హెడ్, టెయిల్, మోర్, లెస్, ఇలా మనకి 4 ఉంటాయండి. హెడ్, టెయిల్, మోర్, లెస్ ద్వారా మనం ఇస్తాము. హెడ్, టైల్. హెడ్ పర్పస్ ఏంటిదంటే మనకి మనం టాప్ 10 ఫైల్స్ ని చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక డాక్యుమెంట్ ఉంటుంది. సో ఇదండి ఫిల్టర్ కమాండ్స్ అంటారు. ఫిల్టర్ కమాండ్స్ అంటే ఏంటిదంటే మనకి ఏదైనా ఫైల్స్ క్రియేట్ చేసిన, డైరెక్టరీస్ క్రియేట్ చేసిన, యూజర్స్ క్రియేట్ చేసిన, గ్రూప్స్ క్రియేట్ చేసిన మనం ఫిల్టర్ చేయొచ్చండి వీటన్నింటిని. ఫైల్స్ ని, డైరెక్టరీస్ ని, యూజర్స్ ని, గ్రూప్స్ ని మనం ఫిల్టర్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక యూజర్ ని యాడ్ చేయాలి అన్నా, ఫైల్ క్రియేట్ చేయాలి అన్నా, యూజర్ గ్రూప్స్ క్రియేట్ చేయాలన్నా లైనెక్స్ లో మనం కమాండ్స్ టైప్ చేయాలి అని. సో ఎక్కువ ఈ ఫిల్టర్ కమాండ్స్ ఎక్కడ యూస్ చేస్తారు అంటే ఈ ఫైల్స్ ని, నా దగ్గర ఒక 10 ఫైల్స్ ఉన్నాయి, దీంట్లో ఒక 100 ఫైల్స్ ఉన్నాయి, దీంట్లో నేను టాప్ 10 ఫైల్స్ చూడాలి. లేదు నా దగ్గర 500 డైరెక్టరీస్ ఉన్నాయి, దాంట్లో నేను లాస్ట్ 10 డైరెక్టరీస్ మాత్రమే చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు, యూజర్స్. ఆ యూజర్స్ లో నేను ఫస్ట్ 10 చూడాలి అంటే ఎలా చూడొచ్చు, లేదా లాస్ట్ 10 మెంబర్స్ ని ఎలా చూడొచ్చు, లేదా పేజ్ బై పేజ్ ఎలా చూస్తాము అనే దానికి మనకి ఇక్కడ ఫిల్టర్ కమాండ్స్ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ ఏంటిదంటే మీకు హెడ్. సో మనకి ఇక్కడ లైనెక్స్ లో ఒక యూజర్ ని క్రియేట్ చేయాలి అంటే యూజర్ యాడ్ భార్గవి, యూజర్ యాడ్ యూజర్ నేమ్ అని ఇచ్చేసారు అంటే మీరు నంబర్ ఆఫ్ యూజర్స్ ని ఇక్కడ మీరు క్రియేట్ చేయొచ్చు ఇలాగా.
సో యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, మీరు ఒక యూజర్ ని క్రియేట్ చేశారంటే యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు, సో మీకు ఆల్రెడీ ఇందా ఫైల్ సిస్టమ్ హైరార్కీలో చెప్పానండి, ఈటీసీ అంటే కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయని చెప్పాను. సో మీరు ఏదైనా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసినా ఆర్ సో యూజర్స్ ని క్రియేట్ చేసిన ప్రతి దానికి కూడా ఒక కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయంటే ఈటీసీలో ఉంటాయి. సో ఇప్పుడు యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు /etc/password లో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టాప్ 10 యూజర్స్ ని చూడాలి అంటే హెడ్ స్పేస్ ఈటీసీ పాస్వర్డ్, ఓన్లీ టాప్ 10 యూజర్స్ మాత్రమే డిస్ప్లే అవుతారండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ టెయిల్ అంటే బిలో 10 యూజర్స్ మాత్రం మనకి డిస్ప్లే అవుతారు. టెయిల్ స్పేస్ ఈటీసీ పాస్వర్డ్. సో మీరు పేజ్ బై పేజ్ చూడాలి అంటే మోర్, పేజ్ బై పేజ్ చూడాలి అంటే మనకి వర్డ్ కానీ నోట్ ప్యాడ్ ఫైల్స్ కూడా మనం పేజ్ బై పేజ్ చూస్తాం కదా, అలా చూడాలి అంటే more/etc పాస్వర్డ్. సో ఒక్కొక్క పేజ్ నుంచి ఇంకొక పేజ్కి వెళ్ళాలి అంటే మనం స్పేస్ బటన్ ప్రెస్ చేస్తూ ఉండాలి. స్పేస్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే లాస్ట్ పేజ్ వచ్చిందంటే మీకు ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతుంది. లాస్ట్ పేజ్ వచ్చిందంటే మీకు ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతుంది. అదే లెస్ ద్వారా కూడా సేమ్ పేజ్ బై పేజ్ అండి. సో etc పాస్వర్డ్ కొట్టినా మీకు అదే. బట్ ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి వెళ్ళాలంటే మీరు స్పేస్ బటన్ ప్రెస్ చేస్తూ ఉండాలి. స్పేస్ బటన్ ప్రెస్ చేస్తూ ఉండాలి. లాస్ట్ పేజ్ వస్తే లెస్ ద్వారా అయితేనేమో ఎగ్జిట్ అవ్వదండి, నాట్ ఎగ్జిట్. సో దీనికోసం క్యూ బటన్ ప్రెస్ చేయాలి. క్యూ బటన్ ప్రెస్ చేస్తే క్విట్ అయిపోతాం. క్యూ ఫర్ క్విట్. ఇక్కడేమో సో మోర్ లో అయితేనేమో ఆటోమేటిక్ ఎగ్జిట్ అయిపోతుంది, ఇక్కడేమో ఎగ్జిట్ అవ్వదు. ఎగ్జిట్ అవ్వాలి అంటే క్యూ బటన్ ప్రెస్ చేయాలి. చూడండి ఇప్పుడు డెమోకి వెళ్దాం. ఫిల్టర్ కమాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ ని యాడ్ చేస్తాను. యూజర్ యాడ్ వాసు యూజర్ ని క్రియేట్ చేస్తాను. యూజర్ యాడ్ అంజీ అనే యూజర్ ని క్రియేట్ చేస్తాను. యూజర్ యాడ్ ఓమ్ని అనే యూజర్ ని క్రియేట్ చేస్తాను. యూజర్ యాడ్ సో హెచ్వైడి అనే యూజర్ ని క్రియేట్ చేస్తాను. యూజర్ యాడ్ పద్మిని అనే యూజర్ ని క్రియేట్ చేస్తాను. యూజర్ యాడ్ నందిని అనే యూజర్ ని క్రియేట్ చేస్తాను. యాడ్ సో నేను కల్పన అనే యూజర్ ని క్రియేట్ చేస్తాను. యూజర్ యాడ్ కళ్యాణ్ అనే యూజర్ ని క్రియేట్ చేస్తాను. యూజర్ యాడ్ సూర్య అనే యూజర్ ని క్రియేట్ చేస్తాను. యూజర్ యాడ్ ఇట్లా నంబర్ ఆఫ్ యూజర్స్ ని మనం క్రియేట్ చేయొచ్చండి. యూజర్ యాడ్ మూవీ అనే యూజర్ ని క్రియేట్ చేస్తాం. ఇలా మనం నంబర్ ఆఫ్ యూజర్స్ క్రియేట్ చేయొచ్చు. సో యూజర్స్ క్రియేట్ చేసిన యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఎక్కడ ఉంటుంది అంటే ఈటీసీ పాస్వర్డ్ లో ఉంటుంది. అది ఎలా చూస్తారు అంటే చూడండి, ఇలా క్యాట్ ద్వారా కూడా చూడొచ్చండి. క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ ఎంటర్ కొడితే మనకి ఓఎస్ తో పాటు వచ్చిన డిఫాల్ట్ యూజర్స్ తో పాటుగా మనం క్రియేట్ చేసిన యూజర్స్ కూడా చూపిస్తారు చూడండి ఇలా. సో లాస్ట్ లో మనం క్రియేట్ చేసిన యూజర్స్ వాసు దగ్గర నుంచి భూమి దాకా ఉన్నారండి. సో ఇక్కడ పై నుంచి వచ్చిన మొత్తం కూడా డిఫాల్ట్ యూజర్స్, ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు వచ్చిన యూజర్. ఇక్కడ ఈసీటీ యూజర్ మనం టైప్ చేస్తున్నామంటే చూడండి ఇక్కడ డిఫాల్ట్ యూజర్ అని ఉంది అది. సో మీరు ఇక్కడ నుంచి ఈ రూట్ దగ్గర నుంచి ఇక్కడ ఈసీటీ యూజర్ దాకా డిఫాల్ట్ గా ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు వచ్చిన యూజర్స్ వీళ్ళంతా. సో మనం క్రియేట్ చేసింది సారీ ఇక్కడ దాకా డిఫాల్ట్ ఓఎస్ వచ్చింది. మనం క్రియేట్ చేసిన యూజర్స్ ఇది. సో ఇందులో మనం తక్కువ యూజర్స్ పెడతాం. రియల్ టైంలో మనం ఎలా చూస్తామంటే టాప్ 10 ఎంప్లాయీస్ ని చూడాలి అంటే హెడ్ ఈటీసీ పాస్వర్డ్. ఓన్లీ టాప్ 10 ఎంప్లాయీస్ చూస్తారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బిలో బాటమ్ 10 యూజర్స్ ని చూడాలి అంటే టెయిల్. ఎంటర్ కొడితే చూడండి టెయిల్. మనం క్రియేట్ చేసిన ఎంప్లాయీస్ మాత్రమే వచ్చారు చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ బై పేజ్ చూడాలి అంటే మోర్ ఈటీసీ పాస్వర్డ్. చూడండి 87% వచ్చింది. అంటే మనకి ఒకటే పేజ్ ఉంది కాబట్టి ఇట్లా వచ్చింది. ఇప్పుడు నేను స్పేస్ బటన్ ప్రెస్ చేస్తే లాస్ట్ పేజ్ వచ్చి ఆటోమేటిక్ ఎగ్జిట్ అయిపోతుంది చూడండి. ఎగ్జిట్ అయిపోయాను ఇలాగా. అదే మీరు లెస్ ద్వారా అయితేనేమో లెస్ ఈటీసీ పాస్వర్డ్ ఎంటర్ కొడితే చూడండి స్పేస్ బటన్ కొడితే నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. బట్ ఎండ్కి వచ్చింది కానీ ఎగ్జిట్ అవ్వట్లేదు చూడండి. ఇప్పుడు మీరు క్యూ బటన్ ప్రెస్ చేయాలి.
సో ఈ నాలుగింటిని ఏమంటారు అంటే ఫిల్టర్ కమాండ్స్ అంటారు. ఫిల్టర్ కమాండ్స్ అంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు ఏంటిదంటే విఐ ఎడిటర్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి విఐ ఎడిటర్ అనేది. సో ఈ విఐ ఎడిటర్ అంటే ఏంటిది? ఇందాక అంజీ ఒకసారి అన్మ్యూట్ అవ్వండి మీరు. ఒకసారి. సో ఇందాక మనం ఫైల్ క్రియేట్ చేసినప్పుడు మనం డేటా ఏమైనా యాడ్ చేసాం కానీ మాడిఫై కానీ విత్ ఇన్ ద ఫైల్ లో ఉన్న డేటాని మనం మాడిఫై కానీ డిలీట్ కానీ చేసామా? మాడిఫై కానీ డిలీట్ కానీ చేసామా విత్ ఇన్ ఫైల్ లో ఉన్న డేటాని? ఫైల్లో ఉన్న డేటాని చేయలేదు సార్. అది. సో బై యూజింగ్ విఐ ఎడిటర్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే చూడండి. సో ఇక్కడ ఫైల్లో ఉన్న డేటాని మనం సో ఈ విఐ ఎడిటర్ ద్వారా మనం ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. విఐ ఎడిటర్ ద్వారా మనం ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. విత్ ఇన్ ద ఫైల్స్ లో ఉన్న డేటాని మనం మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు బై యూజింగ్ విఐ ఎడిటర్ ద్వారా. అది. సో విఐ ఎడిటర్ ద్వారా మనం కొత్త ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. విత్ ఇన్ ద ఫైల్ లో ఉన్న డేటాని మనం మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు బై యూజింగ్ విఐ ఎడిటర్ ద్వారా. సో ఈ విఐ ఎడిటర్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయండి. విఐ ఎడిటర్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ది సిఎల్ఐ మోడ్ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ మోడ్ అంటారు. సెకండ్ ది ఇన్సర్ట్ మోడ్ అంటారు. థర్డ్ ది ఎక్స్టెండెడ్ మోడ్ అంటారు. సో ఫస్ట్ ఇక్కడ సిఎల్ఐ మోడ్ అంటే ఎప్పుడు అంటారు, ఇన్సర్ట్ మోడ్ ఎప్పుడు అంటారు, ఎక్స్టెండెడ్ మోడ్ ఎప్పుడు అంటారు అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం చూడండి. సో విఐ అంటే మనం విఐ ఎడిటర్ ద్వారా మనం ఫైల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి స్పేస్ ఫైల్ నేమ్ రామకృష్ణ అని ఇస్తున్నాను. విఐ స్పేస్ రామకృష్ణ అని ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ఫైల్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి సిఎల్ఐ మోడ్ లో ఉన్నారు. ఇప్పుడు ఎంటర్ కొట్టంగానే మీకు ఎడిటర్ ఓపెన్ అవుతుందండి. ఒక ఎడిటర్ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మీరు డేటా యాడ్ చేయాలంటే ఐ కీ ప్రెస్ చేయాలి. ఐ కీ ప్రెస్ చేస్తే మీరు ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు డేటా యాడ్ చేసుకోవచ్చు. ఐఎమ్ న్యూ టు లైనెక్స్ అంటే ఐ ప్రెస్ చేసిన వెంటనే ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళిపోతారు. అది. మరి ఇప్పుడు ఈ ఫైల్ ని సేవ్ చేయాలి కదా, మీరు డేటా యాడ్ చేసిన తర్వాత సేవ్ చేయాలి కదా. ఈ సేవ్ చేయాలి అంటే మీరు ఎస్కేప్ కీ ప్రెస్ చేయాలి. ఎస్కేప్ కొట్టి మీరు Shift:\Q కొడితే సేవ్ అయిపోతుంది. ఈ ఫైల్ ని సేవ్ చేయాలంటే కీబోర్డ్ లో మీరు ఫస్ట్ ఎస్కేప్ కీ ప్రెస్ చేయాలి. ఆ తర్వాత Shift:\Q కొడితే సేవ్ అయిపోతుంది. సో దీన్ని ఎక్స్టెండెడ్ మోడ్ అంటారు సేవ్ చేయడానికి. అది. సో ఇప్పుడు మీరు క్యాచ్ స్పేస్ రామకృష్ణ అంటే మీరు యాడ్ చేసిన డేటా వస్తుంది. మీరు యాడ్ చేసిన డేటా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. విఐ ఫైల్ నేమ్ వచ్చేసరికి నేను మ్యాంగో అనే ఫైల్ క్రియేట్ చేస్తాను. మ్యాంగో. సో ఇప్పుడు నేను ఎక్కడున్నాను, సిఎల్ఐ మోడ్ లో ఉన్నానండి. ఎంటర్ కొట్టగానే చూడండి మీకు ఎడిటర్ ఓపెన్ అయింది. ఐ కీ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ మోడ్కి వెళ్తారు. చూడండి ఐ ప్రెస్ చేస్తే బాటమ్ లో మీకు ఇన్సర్ట్ అని వచ్చింది. ఇప్పుడు డేటా నేను యాడ్ చేయాలంటే చూడండి ఐఎమ్ న్యూ టు విఐ ఎడిటర్ అంట. సో ఇప్పుడు దీన్ని మీరు సేవ్ చేయాలంటే ఈ ఫైల్ ని ఎస్కేప్ కీ ప్రెస్ చేసి చూడండి ఎస్కేప్ కొట్టగానే ఇన్సర్ట్ వెళ్ళిపోయింది. Shift:\Q సేవ్ అయిపోతుంది. అది. ఇప్పుడు క్యాట్ స్పేస్ మ్యాంగో అంటే చూడండి డేటా ఉంది ఇలాగా. ఇలా మీరు ఫైల్ క్రియేట్ చేయొచ్చు. మరి విత్ ఇన్ ద ఫైల్లో ఉన్న డేటాని కూడా మనం మాడిఫై చేయొచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర విఐ పవన్ అనే ఫైల్ ఉంది చూడండి. ఇప్పుడు నేను సిఎల్ఐ మోడ్ లో ఉన్నాను. ఇప్పుడు ఎంటర్ కొడుతున్నాను. సో ఈ డేటాని మాడిఫై చేయాలంటే ఐ కీ ప్రెస్ చేయాలి. చూడండి నేను ఇప్పుడు ఆ యామ్ ప్లేస్ లో యామ్ బ్యాక్ స్పేస్ కొడితే మీకు యామ్ పోయింది. చూడండి వర్జన్ నేను యాడ్ చేశాను, డేటాని డిలీట్ చేసి యాడ్ చేశాను. అండ్ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ బదులుగా బ్యాక్ స్పేస్ తీసేసి నేను డెవాప్స్ అడ్మినిస్ట్రేషన్. చూడండి కొత్తగా మనం డేటా కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ మీకు విఐ ఎడిటర్ లో మీకు కీబోర్డ్ లో ఉన్న అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ యారోస్ అన్ని వర్క్ అవుతాయండి. ఎంటర్ కొడితే నేను ఇక్కడికి వచ్చాను చూడండి. సో ఇక్కడ నేను డేటా యాడ్ చేస్తాను చూడండి. AWS అడ్మినిస్ట్రేషన్ ఆల్సో అంట.
ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి అంటే చూడండి ఎస్కేప్ shift:/W ఎక్స్క్లమేషన్. చూడండి ఇప్పుడు ఇందాక ఉన్న డేటాకి ఇప్పుడు ఉన్నదాన్ని మోడిఫై అయిపోతుంది. చూడండి క్యాట్ స్పేస్ పవన్ అంటే మనం డేటాని యాడ్ చేసాం, మోడిఫై చేసాము, డిలీట్ కూడా చేయొచ్చండి. అది ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎంటీ ఫైల్ కే అనే ఫైల్ ఉందండి. ఇప్పుడు దీంట్లో డేటా యాడ్ చేయాలంటే ఎలాగా విఐ స్పేస్ కే సిఎల్ఐ మోడ్ నుంచి ఇన్సర్ట్ మోడ్కి వస్తాను. ఇక్కడ డేటా యాడ్ చేస్తాను నేను. సమ్ నంబర్ ఫార్మాట్స్ ఇస్తాను చూడండి, ఏదో ఒకటి న్యూమరికల్ ఫార్మాట్ లో నంబర్స్ ఇస్తాను. ఎస్కేప్ shift:/W ఎక్స్క్లమేషన్ మార్క్ కూడా సేవ్ అయిపోతుంది. ఇప్పుడు క్యాట్ స్పేస్ కే అంటే ఇలా మనకి డేటా యాడ్ అవుతుంది. సో మీరు మాడిఫై చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విఐ స్పేస్ మనం ఇందాక క్రియేట్ చేసిన ఫైల్ మ్యాంగో అండి. సో ఈ ఎంటైర్ ఎంటైర్ డేటా మొత్తాన్ని డిలీట్ చేస్తానండి. సో ఐ ప్రెస్ చేస్తున్నాను, ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్తున్నాను. సో కొడితే మొత్తం డిలీట్ అయిపోద్ది. డిలీట్ కొట్టిన డిలీట్ కూడా అయిపోతుంది. ఇప్పుడు కొత్త డేటా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కంప్లీట్ గా. సో విపిసి సబ్నెట్ ఇంటర్నెట్ గేట్వే ఆర్టీబీ సెక్యూరిటీ గ్రూప్ సేవ్ చేస్తారు చూడండి. ఎస్కేప్ shift:/W ఎక్స్క్లమేషన్. క్యాట్ స్పేస్ మ్యాంగో అంటే చూడండి మొత్తం మనం కొత్త న్యూ డేటానే ఉంది ఇలాగా. సో మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, కొత్త లైన్లు కూడా మనం యాడ్ చేయవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి విఐ స్పేస్ పవన్ అనే ఫైల్ ఉంది. దీని లోపలికి వెళ్ళి నేను ఇంకొంచెం డేటా యాడ్ చేద్దాం అనుకో. ఐ ప్రెస్ చేసి ఇన్సర్ట్ ఏఎల్బి సిఎల్బి ఎన్ఎల్బి ఇట్లా డేటా యాడ్ చేశాను. అండ్ మీకు ఏదైనా సరే ఏ ఫైల్లో అయినా సరే స్టార్టింగ్ కనుక లైన్ ముందు కనుక హ్యాష్ ఉంది అంటే అది కామెంట్ అని అర్థం అండి. కామెంట్ అన్నట్టు అది లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆ లైన్ ని రీడ్ చేయదు అని అర్థం. రీడ్ చేయదు. సో ఇప్పుడు సేవ్ చేస్తాను చూడండి ఎస్కేప్ shift:/W ఎక్స్క్లమేషన్. ఇప్పుడు క్యాట్ స్పేస్ పవన్ అన్నాను అంటే చూడండి మాడిఫై చేసిన డేటా ఉంటుంది హ్యాష్ చూపిస్తుంది, ఇలా చూపిస్తుంది. బట్ దీన్ని రీడ్ చేయదు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. కామెంట్ అని అర్థం. చూడండి డేటా యాడ్ చేసింది కూడా ఉంది. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర కే అనే ఫైల్ ఉంది. ఈ ఫైల్లో ఇంకొంచెం డేటా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. డమ్మీ డేటా ఏదో ఒకటి రాస్తుంది. బట్ నాకు ఇప్పుడు నాకు ఈ సేవ్ అవసరం లేదండి. సేవ్ చేయాలనుకోవట్లేదు నేను. నాకు సేవ్ చేయడం వద్దు అనుకుంటున్నాను. దీన్ని సేవ్ చేయాలంటే ఎస్కేప్ shift:/Q అన్సేవ్ చేయాలంటే క్విట్ అండి. క్యూ ఫర్ క్విట్ ఎక్స్క్లమేషన్ మార్క్ కొడితే సేవ్ అవ్వదు, డేటా సేవ్ అవ్వదు. చూడండి క్యాట్ స్పేస్ కే కొడితే చూడండి అన్సేవ్ అవ్వదు. సో ఇది మీకు విఐ ఎడిటర్ అంటే. దీంట్లో మీకు లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ డాక్యుమెంట్ అంతా ఇచ్చానండి మీకు. దాంట్లో ఇంకా ఆప్షన్స్ ఉంటే మీరు చూడండి ఒకసారి. దీంట్లో ఇంపార్టెంట్ కమాండ్ ఏంటిది అంటే హిస్టరీ అనే కమాండ్ ఉంటుంది. సో ఇప్పుడు దాకా మనం చేసిన ప్రతి యాక్టివిటీకి చేసిన కమాండ్ కి హిస్టరీ ఉంటుందండి. హిస్టరీ కొట్టాను అంటే ఇప్పుడు నేను కొట్టిన కమాండ్స్ మొత్తం ఉంటాయి. ఈ కమాండ్స్ హిస్టరీ చూసి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ హిస్టరీ కూడా పంపిస్తాను మీకు. సో హిస్టరీ ఆల్రెడీ నాకు ఒక ఫైల్ ఉంది కదా ఇక్కడ, దీంట్లోనే కాపీ చేసి సేవ్ చేస్తాను. న్యూ టెస్ట్ దీనికి రీనేమ్ చేస్తాను. మీరు హిస్టరీ చూసి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. చూడండి ఫస్ట్ నేను పీడబ్ల్యూడీ అయ్యాను, ఇన్స్టిట్యూట్ హోమ్ డైరెక్ట్కి వెళ్ళాను, ఫైల్ క్రియేట్ చేసాము, డేటా చూసాము, డేటా దీంట్లో ఉన్న హిస్టరీ మొత్తాన్ని చూసి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇంతకంటే ఎక్కువ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ రోజు చాలండి.